not only in our country. Jyoti worship is being done in England. They call it Valentine's Day. Japan people, Kavanagya, that is also the worship of Jyoti. I don't want to stand because you are Babaji. Let us ask, welcome Babaji, Shantri Babaji is going to come. Let us ask, stand and welcome Babaji. Gurudevo Tejaswaram Guru Sakshat Paranjyoti Tasmai Divyatmana. Friends, let us all welcome Babaji. Jai Jyoti Jagat Jyoti. Babaji now is before you and I welcome Babaji. ఒకే ఆత్మతోటి ఒకే స్వరంతో అందరూ ఉచ్చారణ చేయాలి. ఆ ఉచ్చారణ మనం ఓంకారం చేస్తాం. ఓంకారం నుంచే ఈ సృష్టి అంతా వచ్చిందని మనం చెప్తాం. ఆ ఓంకారమే పెదవులు మూసుకొని చూసి ఉచ్చరించినట్లయితే ఓంకారంగా మారుతుంది. ఆ ఓ మా అకారం ఉకారం ఓంకారం అనేటటువంటి శబ్దం పెదవులు మూసుకున్నట్లయితే ఓంకారంగా మారుతుంది. ఆ ఓంకారమే ఆర్డర్ అంటే సృష్టికి ముందు ఉండినటువంటి సునాదం. ఆ సునాదానికి ముందే స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం నుండి సునాదం వస్తుంది. ఆ సునాదాన్ని మనం ఉచ్చరించవచ్చు. స్వయం ప్రకాశం మనలో అంతర్గతం అయి ఉంది. అది ఉంది కాబట్టి మన నుండి ఉచ్చారణ వస్తుంది. కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ఓంకారనాదాన్ని పఠించినట్లయితే మంచిది. కాబట్టి నేను పఠిస్తాను. నాతో పాటు మీరు పఠించినట్లయితే మీరు నేను ఏమవుతున్నాం? ఏకాత్మ స్వరూపం, ఏకస్వర స్వరూపం, ఓంకారనాదం. కాబట్టి ఓంకారనాదానికి ఆదిలో సుమం మొట్టమొదట ఉండేటటువంటిది మనం ఏమిటి అనేటటువంటిది మనం ఆశీర్వాదం ఇస్తాను మీ అందరికీ. ఈ అడుగులే మన స్వరూపమే ఈ అడుగు. ఆదిలో మనం అణుస్వరూపులమే ఈ స్వరూపంగా మారాము. ఈ స్వరూపం ఆది అణుస్వరూపం. 7 స్వరాలు ఉన్నాయి, 7 స్వరాలు ఉన్నాయి. 7 స్వరాలు మనలో కూడా అంతర్గతాలై ఉన్నాయి. అవి మనం ఉచ్చారణ చేసి ఆ పరమేశ్వరుని తీర్చుకున్నాము. స్వయం ప్రకాశం స్వ స్వయం స్వయం కృతం స్వయం కృతం స్వాత్మాహం స్వయం సహస్వాహం సహస్వాహం స్వయం అహం జ్యోతి. ఆ జ్యోతుల్ని ఎవరిని? మనమే. ఆది స్వరూపుల్ని మనమే, మధ్యమ స్వరూపుల్ని మనమే, అంతిమ స్వరూపుల్ని మనం కావాలి. అదిలో ఏ స్వరూపం అయితే మనకి ఉందో ఆ స్వరూపం తల్లి గర్భంలోనే బాలకృష్ణ అయింది, బయటకు వచ్చింది. మళ్ళీ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ స్వరూపంగా మారిపోవడమే ఓంకారనాదం తాలూకు పరిపూర్ణత. అదే స్వయం ప్రకాశం. అందుచేత స్వయం తనకు తాడుగా ఉన్నది, స్వయంకృతం తనకు తాడుగానే చేసుకున్నది. స్వయంకృతం స్వాత్మాహం ఆత్మయే స్వయం స్వయం ఆత్మ. స్వాత్మ విషయాలు కొన్ని నేను మా సృష్టి యొక్క రహస్యాన్ని కొన్ని విడుదల చేస్తాను. పుట్టామన్నది మానవుడు గ్రహించుకోవడం వరకు జరగలేదు. మృత్యుయోని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటి మహాత్ముల వల్ల కూడా కాలేదు. శరీరం విడిచిపెట్టవలసిందే. మృత్యువు నీడ వల్లే వెంబడించుతున్నది. శ్మశానం కాచుకుని ఉన్నది, కార్యక్రమం వేచి ఉన్నది. కాబట్టి మృత్యు యొక్క రహస్యాన్ని తెలుసుకోవడమే జ్యోతి సిద్ధాంతం తాలూకు పరిపూర్ణత. మృత్యు యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోకపోయినట్లయితే దాన్ని తోటి బయటికి చేయలేము, యుద్ధం చేయలేము, మనం జయించలేము, ఆలోచన మనం పొందలేము. అంటే మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళాలనేటటువంటిది ఒకే ఒక మార్గం ఉంది. This is the only one way in the world. All fundamentals. Only one way in the world, that is the truth and reality, that is Swayam Prakasham. అన్ని మతాల వారు చెప్పింది కూడా ఆ జ్యోతి స్వరూపం గురించే. అన్ని సంఘాల వారు
మతాలు చెప్పింది కూడా ఆ జ్యోతి స్వరూపం గురించే, అన్ని ఫిలాసఫీలు చెప్పింది ఆ జ్యోతి స్వరూపం గురించే. ఆ జ్యోతిని గురించే నేను ఈవేళ మీకు తెలియపరుస్తున్నాను. ఉపనిషత్తులు 117 అయినప్పటికీ కూడా అదంతా క్లోజ్ చేసి భగవద్గీత అయితేనేమి ఏదైనప్పటికీ కూడా ఒకే ఒక విషయం తెలుసుకోమని చెప్పేసి పరమాత్మ చెప్పాడు. ఆకలితో భార్యమైపోతుంది, ఆనందంతో యమనమైపోతుంది, కోరికతో కౌమార్యమైపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యంలో మనం ఏమి కూడా చేయలేము, ఫస్ట్ అయిపోతుంది భాగ్యం. అర్థం కాదు, ఎక్స్పీరియన్స్ కావాలి, అనుభూతులు రావు, మృత్యువాసనం అయిపోతుంది, వృద్ధాప్యం పూతగా వచ్చేస్తుంది. ఈ మానవ జన్మంతా కూడా వృధా. కాబట్టి మనం మనుషులు కాబట్టి యవనంలో ప్రార్థన చేయడం నేర్చుకోనండి, వృద్ధాప్యంలో ధ్యానం చేసుకోవడం నేర్చుకోనండి. పాఠంలో జ్ఞానం పాఠం టైంలోనే మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకెళ్ళిపోవాలి. ఉదయం లేవండి, స్నానం చేయండి, సన్యాసం అక్కర్లేదు, సాధు అక్కర్లేదు, కాషాయవస్త్రాలు అక్కర్లేదు, ఏమీ కూడా అక్కర్లేదు. మీరు అన్ని పనులు చేసుకుంటూనే 23 గంటలు మీ కార్యక్రమాలు చేసుకుని 1 గంట మాత్రం చదువు. పాలరాతి ఖర్చుపై పడిన పాదరసము కన్నా, ఏమిటి పాలరాతి ఖర్చుపై పడిన పాదరసము కన్నా వడిగలదైనటువంటి మనస్సు. ఈ మనస్సుకు మించినటువంటి వడిగలిగినటువంటిది ర్యాకెట్లు కాదు, ఏమీ కాదు. ఇది క్షణకాలంలో ధారాళంగా చూసుకొని పోతుంది. అటువంటి మనస్సు ఎటువంటి ఇచ్చాడో చూడండి. ఆకాశం కన్నా విశాలమైంది ఈ మనస్సు, అగాధ సాగరం కన్నా గడిలోకైనది ఈ మనస్సు, వెన్న కన్నా మృదువైనది ఈ మనస్సు, వజ్రము కన్నా కఠినమైనది, వాయువు కన్నా తేలికైనది, భూమి కన్నా బలమైనది. అటువంటి మనస్సు మనకి ఉచితంగా ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు. అంటే స్వయంకృతంగా మనం తెచ్చుకున్నది కాదు, అది కృప, దైవం తాలూకు కృప. దేవుడి యొక్క ఏనాదం ఆ మనసుని కంట్రోల్ చేస్తుంది. కారణం ఏమిటంటే గుణాలే ఆర్గన్ సౌండ్. ఏ సౌండ్ లో నుంచి ఈ శరీరం పొదిగిందో ఆ సౌండ్ యొక్క మూలనే గుణాలు. మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో మార్గాలను తెలిసి చేశారు మన పూర్వులు పెద్దలు. అందరూ మంచి పనులు చేశారు ఆయా కాలమాన పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఈ కాలం అంతా కూడా సైన్స్ యుగం. ఇక్కడ స్విచ్ నొక్కితే ఆ సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక దేవుడు లేడని ఒక అతను అలా వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చేటప్పుడు అడిగాడు, ఏమయ్యా మీ అబ్బాయికి ఉద్యోగం దేవుడి కృప వచ్చిందట. ఆ దేవుడు లేడని కాబట్టి ఉద్యోగం వచ్చిందట. భయ అంటే తనకు తెలియకుండానే దైవం నాలుగు శబ్దాన్ని ఉచ్చారణ చేయగలిగినటువంటి శక్తి దేనిలో ఉంది? నాలుగులో ఉంది, స్పష్టంలో ఉంది, మన యొక్క మనసులో కూడా దాగి ఉంది. అది నేను ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. రామ మహర్షి నేను అనేటటువంటి దాని గురించి చెప్పుకొచ్చాడు. ఆ నేను ఒకే ఒక మరుడు చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో జ్యోతిని మనస్కరించండి. అని జ్ఞానం స్వయంకృతం. మనకి పుట్టుకతోనే భగవంతుడు ఇచ్చాడు జ్ఞానం. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం వచ్చిన దగ్గరికి వెళ్తాము. లేకపోతే విజ్ఞానం మహాసాగరం అవుతుంది. కాబట్టి మహాసాగరమే మిమ్మల్ని మీలో మహాసాగరమే మీలో పోసేస్తున్నాను. అదే జ్యోతి మార్గం. గుణరాగం 1764 భాషల తాలూకు స్వయం శక్తి. ఎందుకనే చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరైనా దోషిని అని ఆ దోషత్వాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుడు అనేటువంటి ఆ సృష్టికర్తను స్మరించి లైట్ దగ్గరికి వచ్చి, దేవా నా తల్లిని నేను ప్రేమిస్తాను అని అన్నాడు. కాకుండా తల్లిని ప్రేమించలేని వాడిని, తల్లిని ప్రేమించలేని వాడిని నువ్వు దైవాన్ని ఎట్లా ప్రేమిస్తావు? కంటి కనిపించేటటువంటి వాడు. కాబట్టి ప్రత్యక్ష దైవాన్ని మీరు ప్రార్థన చేయండి, పూజించండి, గౌరవించండి. తర్వాత దేవుణ్ణి మనస్కరించండి. దట్ ఈస్ ది వే ఆఫ్ లైఫ్. కాబట్టి విషయాన్ని అవగాహన చేసుకొని మీరు తరిస్తూ మీ సంతానాన్ని తరింప చేయడానికి మీరు మార్గదర్శులు అవ్వండి. తల్లి తండ్రులు. నేను భారతం చెప్పలేదు, కానీ భారతం తాలూకు అర్థం ఇదే. రామాయణం చెప్పలేదు, రామాయణం తాలూకు పరిపూర్ణత ఇదే. భగవద్గీత చెప్పలేదు, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి దైవత్వం, దివ్యత్వం ఇదే. అంతర్జ్యోతి మహాజ్యోతి జ్యోతి దేవో మహేశ్వర. ఎక్కడికి వెళ్ళినా జ్యోతి లేకుండా ఏ ఆలయం లేదు, జ్యోతి లేకపోతే శరీరమే లేదు, జ్యోతి లేకపోతే సృష్టి లేదు. కాబట్టి జ్యోతి మీరు ధ్యానం. కాబట్టి ఎవరికైనా ఇప్పటికైనా సరే నేను కూడా అడిగాను, మహాసభల్లో ప్రజలు వేయరు, నేను మీకు ఛాన్స్ ఇస్తా ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉపన్యాసం చేసినప్పటికీ, ఎందుకంటే మీరు ఎక్కువ చదువుకున్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఛందస్సులు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాకరణ మాస్టర్లు ఉన్నారు,
హైలీ ఇంటెలిజెన్స్ ఉన్నారు. కాబట్టి మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. డౌట్స్ క్లియర్ అవుట్ చేయడానికి నా దగ్గరికి రండి, నేను డౌట్స్ క్లియర్ అవుట్ చేస్తాను. మీరు తప్పకుండా అమృతత్వాన్ని పొందుతారు. ఇది నోట్ చేసుకొని మీరు ఉంచుకోండి. ఇది రేపు ఇవాళ కాకపోతే రేపు అయినప్పటికీ ఇది మీకు స్మృతిలోకి వస్తుంది. లోకమంతియు జ్యోతితో ఏకమగును, సర్వమత గ్రంథములు జ్యోతిలో చరించను, సత్యవేదాంతయును జ్యోతి ఎందే మర్మమై మరుమై ఉన్నదని సత్యమును ప్రకటించుటకు దివ్య పురుషులు అవతరించదను. ఈ సత్యాన్ని మీరు నోట్ చేసుకుని ఉంచుకోనండి. ఇక కాలజ్ఞానం అయిపోయింది. సృష్టి యొక్క అంతిమ మనుగడ ఇది. ఈ సృష్టి ఎప్పుడు ఎలా పోతుందో అనేటటువంటిది మన చేతుల్లో లేదు, ఆ సృష్టికర్త చేతుల్లో ఉంది. ప్రకృతి వినాశనానికి మానవుడే కారణం, ప్రకృతి సంరక్షణకి కూడా మానవుడే కారణం. కాబట్టి అటువంటి మానవత్వాన్ని మీరు అనుభవించడానికి పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ప్రకృతిని సంరక్షణ చేయండి. ఈ చర్చి హితం మీకు అనేటటువంటిది కావాలి. హితంగా లేకపోయినట్లయితే సృష్టి వినాశం అయిపోతుంది. మీరందరూ కూడా రిసెర్చ్ స్కాలర్స్ ని హెచ్చరిక చేసుకోండి, సైంటిస్టుని హెచ్చరిక చేసుకోండి, పాలకుల్ని హెచ్చరిక చేసుకోండి. మేము కూడా హెచ్చరిస్తున్నాం. మన సునామీ సంగతి ఏమిటి? అలాంటి సునామీలు ఇంకా రాబోతున్నాయి తొందరలో. మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. అది ఏ విధంగా వస్తాయేమో నేను తర్వాత మీకు మెసేజ్ పూర్వకంగా నేను తెలియపరుస్తాను. త్వరలోనే ప్రతి నెలకి కూడా నేను తెలియపరుస్తూ ఉంటాను. మరి ఏ విధంగా మారిపోతుంది ముందు 3 రకాలుగా వస్తుంది మనకి. ఆ 3 రకాల్లో భయంకరమైనటువంటిది అంధకారంతో ఉంటుంది, మధ్యమం వెన్నెల కాంతిలో ఉంటుంది, మొట్టమొదటిది మహాసుందర స్వరూపంగా ఉంటుంది. 3 కూడా స్వయం ప్రకాశాల్లో స్త్రీతత్వంగానే ఏర్పాటు చేశారు. మహాత్ముల దగ్గరికి వచ్చేటప్పుడు మృత్యు ఆహ్వానం చేసుకుంటుంది. మహాత్ములకి మృత్యువు సేవకురాలు, మధ్యవర్తులకి భయంకరంగా కనిపిస్తుంది. కానీ దుష్టత్వం అంటే మన మనుషుల దగ్గరికి మాత్రం భయంకరంగా వస్తుంది. మనకు శరీరం విడిచిపెట్టేటప్పుడు మృత్యువు 3 సార్లు హెచ్చరిస్తుంది. అంటే దైవం 3 సార్లు హెచ్చరిస్తాడు. ఇదిగో దైవత్వం మీకు 3 సార్లు ప్రత్యక్షం అవుతుంది. ఇది సత్యం. దేవుడు మనల్ని రక్షించడానికి 3 సార్లు వస్తాడు, కనిపిస్తాడు. ఏ రూపం కనిపిస్తాడో అదే మన వేదాల్లో కూడా ఉంది. దేవుడు ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి దర్శనమిస్తాడో అనేటటువంటిది ఎవరికి తెలియదు. కానీ మృత్యు రహస్యంలో మాత్రం అది హెచ్చరించారు బాబాజీ. ఎందుకంటే నాకు అనుభవం, నా సాక్ష్యం చెప్పాలి అంటే అది చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, మరణ మెసేజ్ చేస్తున్నాను కాబట్టి. ఏ మహాత్ముడైనా తాను అనుభవించినటువంటిది అక్షర రూపంగా ఉండినప్పుడే అది క్షరం అవుతుంది. అక్షరం కానప్పుడు క్షరమైపోతుంది. కాబట్టి నేను ఇచ్చేటటువంటిది అక్షరం, క్షరం కానిటువంటిది సత్యం. 117 దినాలు నేను అండర్ గ్రౌండ్ లో 17 అడుగులు లోపల ఉండి డోర్లో చెప్పినప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళే తాళాలు చేశారు కొంతమంది. అప్పుడు రాశారు మృత్యు యొక్క రహస్యం, మృత్యు యొక్క స్థితి, మృత్యు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది అనేటటువంటిది సైంటిస్టులు చెప్తున్నారు. లైట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. లైట్ ఆరిపోయిన తర్వాత లైట్ ఎక్కడికి వెళ్తున్నదో అతనికి తెలియదు. నాకు తెలుసుకుని చెప్తానంటున్నాను, రమ్మంటున్నాను సైంటిస్టులు. ఏదైనా ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే. కాబట్టి మృత్యువు దేటాలే వెంబడించుతున్నది, శ్మశానం కాచుకుని ఉంది. మృత్యు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందంటే, కిరాతకుడు సర్పాన్ని పడతాడు, పాముని పట్టుకుని ప్లేట్ పెట్టి కోసి ఆ చర్మం బాగుతూ ఉండేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తుంటుందో ఆ జీవాత్మ, అది అనుభవించేటటువంటి ఆ స్నేహితుడు తెలుస్తుంది. శరీరం విడిచిపెట్టేటప్పుడు మనుషులకు తెలుస్తుంది, ఎంతవరకు తెలియదు. ఎప్పుడు చూసినా చేతిలో డబ్బులు, శరీరంలో రక్తం, అధికారం, ఉద్యోగం ఇవే ఉన్నట్లయితే నేను గొప్పతనం అనుకుంటున్నాడు మానవుడు. ఆ టైంలో అయినప్పుడు ఈ డబ్బు రాదు, నువ్వు చెప్పబోతావు, అప్పుడు కన్నులు కదవు, నోరు పెరగదు, శరీరం కదలు, ఏమీ చేయలేవు. కాబట్టి బ్రతికి ఉండినప్పుడు, ఆరోగ్యంతో ఉండేటప్పుడే మిమ్మల్ని కని పెంచి పెట్టిన తల్లిదండ్రులను గౌరవించండి, మృత్యు రహస్యాన్ని తెలుసుకోనండి, దైవత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయడం అనేది జ్యోతిని ధ్యానం చేసుకోనండి. ఆ తరంగాలనే మీరు కంట్రోల్ చేయటమే గుణారాధించాలకు మహిమ.
ఆ గుణాలు నాదం మీరు టేప్ వేసుకోండి. ఆ టేప్ తోటి మీ మనసును లగ్నం చేయండి. ఈ ప్రకృతిని మీరు మర్చిపోతారు. అలాగనే మీ మరుపులోనే మృత్యువుని జయిస్తారు. ఆ మరుపులోనే మీరు మృత్యువుని జయిస్తారు. మృత్యుంజయులు అంటారు. చూడండి, ఒకే ఒక విషయం చెప్తాను, నేను విమర్శించడం లేదు. దైవత్వాన్ని అనుభవించిన వాళ్ళు కూడా అంతిమ గడియలో నరకం పోతున్నారు. మహాత్ములు అనిపించుకున్న వాళ్ళు కూడా. మానవుల వారికి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు, జ్ఞానం ప్రసాదిస్తున్నాడు. మనం చూడండి, గుడి దగ్గరికి పెడుతున్నాం, మన దృష్టి అంతా భగవంతుడి మీద ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి వాడి దృష్టి ఎంతమంది వస్తున్నారు అని అనుకుంటుంది. దృష్టి తాలూకు భావన భావం భవతి. భావాన్ని పురస్కరించుకొని ఆత్మానుభూతిని పొందుతుంది ఈ జీవాత్మ. కాబట్టి కఠినమైనటువంటి హృదయం కరిగిపోతుంది ఆ భయంకర స్థితిలో. ఈ ధనం, ధనాన్ని, భోగభాగ్య, ఐశ్వర్య, ఆనందాల మన నేచురల్ నాలెడ్జ్ ఆధ్యాత్మికలో ఉంది. అభ్యాసంతో కూడింది భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రం మనకి బోధకరం అవుతుంది, అభ్యాసానికి భౌతిక శాస్త్రం బోధకరం అవుతుంది. నేనే చెప్పాను, పక్షికి 2 రెక్కలు, నింగికి నేలకు ఆధారమై ఉన్నట్లు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానంలో 2 కూడా కావాలి. శరీరం, ఆహారం కావాలి. భౌతిక విజ్ఞానం, ఆత్మ విజ్ఞానం జీవాత్మకు కావాలి. మనసు యొక్క రూపం ఏంటో తెలిసిన తెలియదు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి దివ్య గ్రంథంలో. మనసు యొక్క రూపం ఏమిటో తెలిసిన, ప్రేమ యొక్క ఔన్నత్యం ఏమిటో తెలిసిన, జీవాత్మ యొక్క పరిపూర్ణత ఏమన్నా తెలిసిన తెలియదే. మరి న్యాచురల్ వాట్ ఈస్ న్యాచురల్ ని స్పాయిల్ చేసుకుంటున్నాం. హౌ కెన్ వి లివ్ ఆన్ దట్? ఒక 2 పాత్రలు తీసుకోండి, యాసిడ్ తీసుకోండి. ఈ వాటర్ తీసుకెళ్లి యాసిడ్ లో వేసినట్లయినా ఉంటే గ్లాస్ బర్న్ అవుతుంది. యాసిడ్ తీసుకొచ్చి వాటర్ లో వేసినట్లయితే గ్లాస్ బర్న్ అయిపోతుంది. అంటే క్రమ సంయోగం కాదనమాట. అక్రమ సంయోగంలో సృష్టి వినాశం అయిపోవడానికి ఇదే కారణం అవుతున్నది. కాబట్టి మనమంతా కూడా సృష్టిని సంరక్షించుకుందాం, జ్యోతిని ధ్యానం చేసుకుందాం. పరమేశ్వరుని ధ్యానం చేసి, అయ్యో పరమేశ్వరుడా సృష్టికర్త, ఈ సృష్టిని సంరక్షించు, మేము మా పిల్లలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనే ఆ సృష్టికర్త దగ్గర పెడుతుంది. ప్రే టు గాడ్. మీ అందరికీ మీరే ఈ ఆత్మ జ్ఞానాన్ని మీరు సంరక్షణ చేసుకోవాలి. నా కోసం మీరు ప్రార్థన చేయడం కానీ, మీరు నా కోసం మీరు తిన్నట్లయితే నేను బ్రతకను. నేనే అలాగే ఎవరికి వారే. మీ పిల్లలకి మీ తల్లిదండ్రులు మీరు నేర్పించండి, ప్రార్థన చేయటం నేర్పించండి, పూజ చేయటం నేర్పించండి, దైవం తాలూకు దివ్యత్వాన్ని నేర్పించండి. నేను ఏ దైవాన్ని కూడా నేను దృష్టి చేయటం లేదు. దైవం అంటే ఒకడే. దేవుడు మనకి ఇంటికి ఒక వైపు, వీధికి ఒక దేవత, ఊరికి ఒక అవతారం ఉన్నాడు. ఎక్కడ చూసినా దేవుళ్ళే, పోగుళ్ళే. కానీ ఆ పోగుల్లో ఉండేటటువంటి దేవుడు అందరిలోనూ ఏ ఆత్మ చూస్తుందో అదే దైవం. ఆ దైవాన్ని గురించే నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి విషయం అవగాహన చేసుకొని మీరు ధరిస్తూ మీ సంతానాలను ధరించండి, ధరింప చెయ్యండి. ఇక్కడ ఒక 10 మంది కలిసి ఆరాధన చేసుకుంటే అక్కడే నేను ఉంటాను. If you are already doing some meditation and if you are getting any obstacles in the system, why don't you ask some questions? I know people are not free, they are doing something. They are doing various meditation processes. They are undergoing various meditation processes. I would request you, if you are getting any obstacles in the system, you are welcome to ask any question. Babaji is here to clear all your doubts. Right now, master is available. Perfect master. It's a very rare opportunity. చెప్తాను. యోగా చేస్తారా? 60 సార్లు ఎట్లా చేస్తారు? ఇటు ఉద్యోగం అంటున్నారు, అక్కడ డ్యూటీకి వెళ్ళకపోయినట్లయినా ఉంటే ఆఫీస్లో ఆబ్సెంట్ అంటున్నారు, డిస్మిస్ ఫ్రమ్ ది సర్వీస్ అంటున్నారు. ఇక్కడ యోగా ఎట్లా ఉంటుంది? అక్కడ ఫైల్స్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెడతారు. ఫైల్ అంతా కూడా దీనికి కాకపోయినట్లయినా ఉంటే ఉద్యోగం పోతుంది. పిల్లలు చూస్తే అడుగుతూ ఉంటారు, భార్య చూస్తే బట్టలు లేవంటుంది, ఇల్లు చూస్తే అది కావాలంటున్నారు. ఏమిటి యోగా అంటే? ఓన్లీ ఫర్ ఎక్సర్సైజ్. ఆరోగ్య సూత్రాలు. ఆ ఆరోగ్య సూత్రాలు ఎందుకు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని సంవత్సరాలు బిఫోర్లో నీది ఉంది అనేటటువంటి నాతో అడిగితే నేను ప్రతి ఒక్కదానికి కూడా మీకు ఆశ్రయిస్తాను. పని లేనటువంటి వాడికి, కూర్చొని సింపుల్ గా ఉండేటటువంటి వాడికి యోగా కావాలి, ఎక్సర్సైజ్. కార్మికులకి, కర్షకులకి యోగా ఏం చేస్తుంది? యోగాలో ఉండేటటువంటి ఎక్సర్సైజెస్ అన్ని కూడా ఆ కర్షకులు వృత్తిలో లేకపోతుంది. వాడు యోగా ఏం చేయగలుగుతారు? ఓన్లీ కూర్చొని ఉండేటటువంటి వాడికి మాత్రమే యోగా. ఫర్ డైజెషన్ పర్పస్ ఎక్సర్సైజ్. ఇంకేలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి తెలియపరచడానికి. కానీ మీరు యోగా చేయండి. ఎందుకు గురించి మీరందరూ ఉద్యోగులు,
కాబట్టి తప్పకుండా మీరు యోగాలో అభ్యాసం చేయాలి, ఎముకలని నడిపించాలి, కండరాల నుంచి చేయాలి, లేకపోతే తిండి పదార్థం చేయడం కాదు, కనీసం జీర్ణం అవడానికైనా యోగా చేయాలి. కాబట్టి యోగా అంటే ఎక్సర్సైజ్ చేయండి, దీనిలో దోషం ఏమీ లేదు. 64 విధానంలో ఏదో ఒక విధంగా మీరు ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్యం లేకపోయినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను ఆరోగ్యం ఇస్తాను. ఇంతకన్నా నేను చెప్పేది ఉంటున్నాను, నేను ఆరోగ్యం ఇస్తాను. యోగా గురించి కూడా చెప్పేశాను నేను ముఖంలో. మరి కేవలం డౌట్ కాదు అండి. మనం జన్మరాహిత్యాన్ని పొందొచ్చండి. తేడా అది చాలా మంది తెలియకపోవచ్చు. యోగా ద్వారా పోవచ్చు, కానీ మీకు షార్ట్ కట్ ఉన్నప్పుడు మనం లాంగ్ గా ఎందుకు పోవాలి? ఒక మైలు 100 కిలోమీటర్ ద్వారా పోవచ్చు, రెండో మార్గం 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ మార్గంలో కష్టాలు ఏమీ లేవు. మీకు 100 కిలోమీటర్ 99 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయిపోతుంది కదా మీకు. అది అక్కడ ఉంటుంది, అది చూడండి నెంబర్ 6. అది వెళ్ళడంలో బ్రేక్ ఉంది. డైరెక్ట్ వే ఉండదు, డైరెక్ట్ వే, లైట్ వే. మీరందరూ పెద్దవాళ్ళు, ఎడ్యుకేటెడ్స్. రీడ్ దట్ లెసన్స్. మీరు చదివి తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. జీవితం అంతా కూడా అందులో రాసిస్తారు. ఇంకెంతకంటే మీకు చెప్పవలసిందేమీ లేదు, ఎవరు చెప్పలేరు కూడా. ఇట్ ఈస్ ప్రూవ్డ్ అకార్డింగ్ టు సైన్స్. ಹೀಗೆ ಬೆಂಗಳೂರನ್ನ ಬಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬೆಂಗಳೂರು ಬಿಟ್ಬಿಟ್ಟು ತಿರುಪತಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ಇದು ಡೀಟೇಲ್ಸ್ ಇರುತ್ತೆ, ನೀವು ಆ ಪ್ರಕಾರ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಬಹುದು. आरति स्वीकारो प्रभो ज्योतिमन्, आरति स्वीकारो प्रभो ज्योतिमन्, आरति स्वीकारो. కృపా సత్య సంపూర్ణుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, మహిమా స్వరూపి, అనంత జ్ఞాని, అగోచరుడు, త్రికాలవేది ఉన్న సర్వేశ్వరుడు ఈ సర్వ భూ ప్రపంచములను సంరక్షించునుగా. తథాస్తు, శుభమస్తు. జై జ్యోతి, జగజ్యోతి.